ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామన చేరువచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మన వాక్యానికి సహాయకరంగా పరమగీతాలు, పాత నిబంధన పరమగీతాలు రన్నా ఉంది కదా తమ్ముడు, కుర్చీ కుర్చీ అనగలను. పేజీ నెంబర్ చెప్పినప్పుడు 562, దీని 563 అనమాట. 5:63 తీసారా? పాత నిబంధన 5:63 ప్రసంగి తర్వాత ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పినా సరే గుర్తుంటలేదు ఏంటది అమ్మా. సరే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే. సొలొమోను మొదటి అధ్యాయం మొదటి వచనం. సొలొమోను రచించిన పరమగీతములు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మరి పరమగీతాలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో మేము చదువుకున్నాం. ఆ లేఖనాలు మీరు వివరించండి నాయనా. తదుపరిగా మేము ఆ లేఖనాలని నాయనా నాయనా మాకు ప్రయోజనకరంగా నాయనా, మాకు నాయన నింపుదలగా ఉంటానికి మీ కృప చూపించమని, మీ కుమారుడు మాత్రమే హెచ్చించబడతాను మీకు సహాయం చేయమని, మనుషుడు నాయన హెచ్చించబడుకున్నట్లు మీ కృప చూపించమని, మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి ముందుకు సాగుతున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మంచిది. పరమగీతాలు ఇద్దరు, ఎవరో సొలొమోను కదా, ఇంకొకరు ఎవరంటే 6:13 ఉంది. 6వ అధ్యాయము పరమగీతాలు 6వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? అది అంటే సొలొమోను ప్లస్ సోలమితి అనే పేరు పెట్టారు, కానీ వాస్తవంగా ఆవిడ లేదు. ఇప్పుడు సొలొమోను అంటే ఏంటంట? మొదటి వచనం ఉంది కదా, ఏమనుంది? సొలొమోను రచించిన పరమగీతాలు అంటే అర్థం ఏంటి? సొలొమోన్ అని అంటే అర్థం ఏంటి? సమాధానం, శాంతితో ఏం చేస్తారో, శాంతిలో ఉంటే నెమ్మదిలో ఉంటే ఏం చేస్తారంట? రచిస్తారో అంటే ఏంటి? వర్ణిస్తారో అంటే ఇప్పుడు మనం శాంతిలోనూ అనుకో, ఏంటి శాంతి ఏంటి? యోహాను సువార్త 14:27 ఉంది. మీరు తీయొద్దు. శాంతినిస్తున్నాను. ఎవరిదంట? శాంతినిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, అది లోకం ఇచ్చినట్లు కాదు అంటాడంటే. అంటే లోకంలో శాంతి వేరు, కానీ ప్రభువులో శాంతి వేరు. ప్రభువులో ఉన్న శాంతి ఎలా ఉంటుంది? ఇది నిరంతరం ఉంటుంది. శాంతి అంటే అర్థం ఏంటి? కింద బ్రాకెట్లో 3 వేసి కింద ఏమనుందంటే సమాధానం. అంటే ఏంటి? ఏ విషయంలో గలిబిలి చెందుతున్నాము, ఏ విషయంలో మనశ్శాంతి లేని జీవితం జీవిస్తున్నాము, ఏ విషయంలో కంగారు పడుతున్నాము, ఏ విషయంలో అవిశ్రాంతిలో ఉన్నాము, దాంట్లో నుంచి మనకి ఏమిస్తాడో? సమాధానం. కుటుంబంలో భార్య భర్తల దగ్గర గొడవలాడితే దాంట్లో ఏముండాలా? సమాధానం ఉంటే ఏమవుతారు? తగ్గించుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు కొట్టుకుంటూ ఉంటుంటే ఏమవుతుంది? వాళ్ళిద్దరు స్నేహితులు సమాధానం కలిగి ఉంటే, ఫ్రెండ్షిప్లో కలిగి ఉంటే మన నెమ్మదిగా ఉంటారు. కాబట్టి సొలొమోన్ అంటే అర్థం ఏంటి? షలోమ్ అంటే పీస్. ఇంకా చెప్పాలంటే పీస్, నెమ్మది. పీస్ అని ఎవరు పెట్టుకుంటారు వాస్తవంగా? లోకంలో కామెంట్లు పెడతారు. ఒకరు చనిపోయారు అనుకో, కింద ఏమైనా పెడతారు? RIP ర్యాప్. ర్యాప్ అది రిప్ అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అంట. అంటే R అంటే రెస్ట్, ఇన్ అంటే ప్రశాంతంగా ఉండు, పీసు అంటే అక్కడ కాదు, వాస్తవంగా చనిపోయిన తర్వాత పెడతారు ఆ పేర్లు, రెస్ట్ ఇన్ పీస్ అని. అక్కడ కాదు. ఇటు వచ్చింది, కింద కూర్చొని ఆ బైబిల్ తీసి ఆయనకి ఏమ్మా రెస్ట్ అండ్ పీస్ అని ఎక్కడ పెట్టాలా? వాస్తవంగా ఎంత కామెడీగా ఉంది చూసారా? లేఖనాల బట్టి మనం ఆలోచన చేస్తే ఎక్కడ పెట్టాలా? రెస్ట్ ఇన్ పీస్ అని ఎక్కడ పెట్టాలా? చనిపోయిన తర్వాత పెడతారా?
అంటే చనిపోయిన తర్వాత రెస్టా? బ్రతికుండగా రెస్ట్ లేదా? ఎందుకు ఉండలేదు? వాక్యాన్ని వినట్లేదు కాబట్టి. వాక్యం నేర్చుకుంటే ప్రతిదానికి గలిబిలి చెందుతున్నారంటే ఏంటి అర్థం? ప్రశాంతత లేదు. లేదంటే కారణం ఏంటి? వాక్యం లేదు. వాక్యం లేకపోతేనంట లోకాసు వార్తలో ఉంది, ఒక దయ్యం ఎలగొట్టిన తర్వాత ఖాళీగా ఉండడం చూసి అనేక దయ్యాలు వచ్చి లోపల నివాసం చేస్తాయంట. అది ఊడ్చేసి ఖాళీగా ఉండడం చూసి, రండి నేను వదిలిపెట్టిన స్థలం ఖాళీగా ఉంది, తిరిగి దాంట్లోకి వెళ్దాం, రెండని తీసుకొచ్చి 16వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉంది లోకాసు వార్తలో. కాబట్టి అనేక దయ్యాలు వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? ఒకడుంటేనే ప్రశాంతత ఉండదు. అనేకమైన లోనకు వచ్చి కూర్చుంటే సేన, అప్పుడు ఇంకేముంటుంది? అడిగి ప్రశాంతత ఉండదు. కాబట్టి గలిబిలి, ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి గలిబిలి, మనశ్శాంతి లేని స్థితి. అప్పుడు ఏమవుతారు? మరి అందుకే ఇప్పుడు ఇక్కడ భూలోకం వాళ్ళు అందరూ అనుకున్నా ఇక్కడ కష్టాలు కొలిమని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవంగా లేదు. యేసు ప్రభు చెప్పాడు, నా శాంతిని ఇస్తాను లోకం ఇచ్చినట్లు. లోకంలో ఉన్న వాళ్ళు వేరు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అలా ఉంటాయి. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అది. చనిపోయిన తర్వాత పెడతాం కాదు, రెస్ట్ ఇన్ పీస్ అని ముందుగానే మన జీవితంలో మనం దాన్ని ఆనందించాలి. అందుకే సొలొమోన్ అంటే ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు ఈ సమాధానాన్ని కలిగి జీవితానికి నింపుతుంది ఎవరో? యేసు ప్రభు. కానీ యేసు ప్రభు వైపు చూస్తే మనకేముంటుంది? రెస్ట్ ఉంటుంది. లోక సంబంధమైన విషయాలన్నింటిని చూస్తే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. పేరుకి మాత్రమే ఉన్నామని ఉన్నట్టు ఉంటారు అంతే. సొలొమోన్ అందుకే రచిస్తున్నాడు ఎవరి గురించి? సంఘాన్ని గురించి. కాబట్టి ఎలాగా నెమ్మదిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో కింద ఏమనుంది చూడండి. ఏంటంట? నోటి ముద్దుతో అతను నన్ను ముద్దు పెట్టుకుని గాక అంటే ఏంటి? కోరుకుంటుంది అక్కడ. ఎవరో? సోలమితి. పైనేమో సలోమాన్ ఉన్నాడు. అంటే ఎవరో? సంఘానికి అధ్యక్షుడు ఎవరో? యేసుప్రభు. ఏంటి? శిరస్సు. సంఘానికి అధ్యక్షుడు ఎవరో? యేసుప్రభు. ఎక్కడున్నాడో? శిరస్సు కదా. కాబట్టి ఏం చేస్తుంది? రచిస్తుంది. అంటే ఏంటి? వర్ణిస్తుంది సంఘం గురించి. ఎవరి దగ్గర? వచ్చి కూర్చుని వెళ్ళిపోవద్దు, వాక్యాన్ని వినండి. నిజంగా ఎంత అద్భుతమైన వాక్యాలు ప్రభు ఇస్తున్నాడో. వాస్తవం ఉన్నది చిన్న సంఘం, కానీ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో ప్రభు మీకు అర్థమైతే తెలుస్తుంది. అర్థం కాకపోతే అలాగే పాత చింతకాయ పచ్చలానే ఉంటాం. బ్రతుకు మారదు, జీవితం మారదు, ప్రశాంతత లేని జీవితం, ప్రతి చిన్నదానికి గలిబిలి, టెన్షను, నెమ్మది లేని పరిస్థితి. కానీ ప్రభువుని చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. చూడకపోతే అలాగే ఉంటారు. నేనేం చేయలేను. వాక్యం మాత్రం చెప్పమని నన్ను నిలబెట్టాడు, ఆయన వాడుకుంటున్నాడు. వాడుకునేది ఆయన, నిలబడింది మాత్రం నేను. కానీ వాడుకునేది ఆత్మే. దైవావేశం వల్ల వస్తుందే, కానీ నా వల్ల అయితే కాదు. కాబట్టి రండి. నోటు ముద్దులతో ఏం చేస్తాడంటే అతడు నన్ను ముద్దు పెట్టుకుని గాక అంటుంది ఎవరో? సంఘం. అప్పుడు పరిస్థితి. కానీ అప్పుడు పరిస్థితి అలాగే ఉంది కదా. ఖచ్చితంగా ముద్దు ఎక్కడ పెడతారంట? ముద్దు ఎక్కడ పెడతారో? లోకాసు వార్త 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయము. సంఘములో కొనసాగితే, యేసు ప్రభుని చూస్తే, రెస్ట్లో ఉంటే, సంఘంలో కొనసాగుతూ యేసు ప్రభుని చూస్తే ఆయన రచిస్తాడు మన గురించి. సోలమితి, నువ్వు ఎంత అద్భుతమైన దానువు, రమ్ము నా దగ్గరికని. 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. వాడింకా కనికరపడి పరిగెత్తి ఆగండి. వాడు ఎక్కడున్నాడా? దూరంగా ఉన్నాడు. కానీ ఈయన ఎవరా? తండ్రి. అంటే నీ పరిస్థితి, నువ్వు నిజంగా ప్రభు మీద ఆనుకుని అసలు యేసు ప్రభు నీకు వందనాలను పరిగెడితే ఆయన దూరంగా చూసి ఎక్కడ పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చేశాడు? ఎక్కడ? మెడ మీద ముద్దు పెట్టు. అంటే మెడ మీద ముద్దు పెడతామంటే ఏంటి? మెడ మీద ముద్దు పెడతామంటే ఏంటి? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? సలోమన్ అంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? శిరస్సు. ఆలోచన ఇక్కడి నుంచి రావాలి. మెడ ఇది కదా, మెడ దగ్గర ఎన్ని ఉంటాయి? నరాలన్నీ. ఇక్కడి నుంచి నరాలన్నీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడికి వెళ్తుంది? మొత్తం ఇక్కడే. ఇక్కడ మొత్తం శరీరం అంతా సప్లై చేసేది ఎక్కడి నుంచి? దీని కనెక్షన్ అంతా ఎక్కడ ఉంది? ఇది దీనికి కనెక్షన్ ఇది. కాబట్టి ఇక్కడ ముద్దు పెడితే ఏమవుద్ది? యేసు ప్రభు నుంచి వచ్చే ప్రతి మాట మన హృదయంలో దిగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ వెళ్ళేదంతా ఇక్కడ ఉంది. మన ఏళ్ళు, కాళ్ళు, చేతి, అసలు శరీరం అంతా నింపేది ఏంటంటే తలలో నుంచి వెళ్ళే సర్క్యులేషన్కి మెయిన్ పార్ట్ ఇది. ఎంసీబీ స్విచ్ ఆగిపోతే ఎలా కరెంట్ ఆగిపోద్దో అలా మెడ దగ్గర మాత్రమే ఇవన్నీ
సపోర్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముద్దు పెడితే అతనికి ఏమైద్ది కదా, ఎలా ఉంటుంది సర్క్యులేషన్ ఇక్కడి నుంచి కిందకి దిగిపోద్ది. ఆడు ఎలా ఉంటాడు అప్పుడు, ఆడు ఎంత చూడండి కావాలితే మీరు చదవండి 18 చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేసాను. అదే కదా, ఏమనుకున్నాడు అతను వాస్తవంగా, తండ్రి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అనుకుంటున్నాడు, నలిగిపోతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు 19లో, ఇక మీదట కుమారుని కాదు అని అనుకుందాం అనుకుంటున్నాడు. అంటే 2 ఆలోచనలతో వెళ్తున్నాడు. ఏమని, వాస్తవంగా తండ్రి నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను అంటే ఏంటి, దేని గురించి, పరలోకం విరోధంగా పాపం ఏంటంట, డ్రింక్ చేసిన, మందు తాగిన, సిగరెట్ కాల్చిన, కైని తిన్నా, ఇవన్నీ ఎందుకు, ఇతను ఎవడో కుమారుడు, అంతకుముందు ఆల్రెడీ ప్రభుని ఎరిగిన వాడే, కానీ లోకంలోకి వెళ్ళిపోయాడు, లోకంలో జీవిస్తున్నాడు లోక పద్ధతుల ద్వారా. మందు తాగడం, సిగరెట్ తాగడం, కైని తినడం, గుట్టకాయ వేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. చేసి అనేకులను పాడు చేస్తున్నాడు. ఎలాగా, కుమారుడి కింద చర్చిలోకి వెళ్తున్నాడు, బయట ఈ పనులు చేస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే ఉంటున్నారా, వీళ్ళు మారరు, మనమేమి వెళ్తాం, ఇంకా వీళ్ళ బతుకులే సరిగ్గా లేదు అని చెప్పుకోవడం ద్వారా ఏమైంది, పరలోకం విరోధంగా పాపం అది. ఇప్పుడు ఈయన పరలోకం చేరకపోతే పరలోకం విరోధంగా పాపం చేశాను అని అనడం ఎందుకు, ఇది నరకంలో, అదే ఇతను పాపి కాబట్టి, ఇతను పరలోకమే తెలియదు కాబట్టి. ఇప్పుడు పరలోకానికి విరోధంగా పాపం చేశాను అంటున్నాడంటే కారణం ఏంటి, ఇవన్నీ నేను చేశాను, వేశ్యలతో తిరిగాడు, సొమ్మంతా నాశనం చేసుకున్నాడు, కింద తర్వాత ఉంది అక్కడ స్టోరీ, సొమ్మంతా పాడు చేసుకున్నాడు, వ్యసనాలన్నీ చేసుకున్నాడు, అయిపోయింది పరిస్థితి, నాశనం అయిపోయాడు. కానీ అన్నం దొరకట్లే, తినడానికి తిండి లేదు. అప్పుడు గుర్తొచ్చాడు ప్రభు. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు గుర్తొస్తారు. ఇప్పుడు అలాగే ఉంది. వాస్తవంగా కుమారుడే, అంగీకరించినడే, కానీ బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ గుర్తు తెచ్చుకుని తండ్రి ఏమన్నాడు, ఫస్ట్ నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను అంటున్నాడు ఒక దిక్కున. తర్వాత 19లో ఏమంటున్నాడు, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ కుమారుని అనిపించుకుంటలే అంటున్నాడు. కానీ 20వ వచనం వచ్చేదాడికి ఇవన్నీ మనసులో పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే తండ్రి ఏమని చేశాడు, అసలు మాట్లాడద్దు, ఎందుకు, నువ్వేమనుకున్నా నీ అభిప్రాయాలతో సంబంధం లేదు, నువ్వు ఆల్రెడీ నా కుమారుడివే, నువ్వు ఏదనుకుంటే ఏం ప్రయోజనం, నువ్వు ఎన్ని అనుకుంటే ప్రయోజనమే ఉంది, కానీ నువ్వు నా కుమారుడివి అనగానే ఆడికి ఎలా ఉంటుంది అసలు వాస్తవంగా, అలా ఎంత రెస్ట్ అండ్ పీస్ అంటే ఇదే కదా, ఎంత సమాధానం, గలిబిలి, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఆకలితో రగిలిపోతున్నాడు, అన్నం తినడానికి లేదు, పందులు పొట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆ పొట్టు తినడానికి కూడా ఛాన్స్ లేదు, తినలేదు, తోలేసాడు అతను యజమానుడు. రే అవతల పార పందిరికి ఆడుతుంటే నువ్వు తినేస్తున్నావు ఏంటని తోలేసాడు. దానివల్ల కడుపు ఖాళీ అయిపోయి రగిలిపోయి మంట లోపలంతా పేగలు అంటుకుపోయి ఆకలితో బాధపడలేక తండ్రి గుర్తొచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నేను విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళకముందే యేసు ప్రభు వారు మీ కొరకు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, మెడ మీద ముద్దు పెడుతున్నాడు. మెడ మీద ముద్దు పెట్టగానే ఏమైంది, వీడు చెప్పేదంతా ఆగిపోయి ఏం చేశాడు, ఆనందం, నువ్వేమనుకో, సరే గుర్తొచ్చాక మారు, అది నువ్వు తేలిక చేసావు, ఒకవేళ తెలిసి చేసినా చేసావు, పశ్చాత్తాపం వచ్చింది కదా, వెంటనే పశ్చాత్తాపం నీ హృదయంలో అనుకున్నావు కదా, తండ్రిని గుర్తు తెచ్చుకున్నావు కదా అని చెప్పి ముద్దు పెట్టగానే ఆడి జీవితం మారిపోయింది. అది అలా ఉండాలి. అంతేగాని లోకంలో అది జరుగుతుంది, లోకంలో ఇది జరుగుతుంది, లోకంలో దేనికి నువ్వు వాక్యం నేర్చుకోకుండా లోకం కావాలా అంటే కాసేపు వెళ్ళి ఈ పరిస్థితులు చూసి వచ్చేస్తావా అంటే నీకు జీవితాంతకాలం ప్రభు వద్దు. ఈనాడు ఇదే స్థితి. వాస్తవంగా క్రిస్మస్ చేయొద్దు దాంట్లో. ఎందుకు, పుట్టకపోతే చనిపోడు కాబట్టి. పుట్టాడు అంటే ఎక్కడ పుట్టాడు, బయట పుట్టాడా నీలో పుట్టాడా? నేను మొన్నదే అడిగాను, క్రీస్తు జన్మించాను లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించను లోకాన్న ఎందరికైనా అడిగాడు, కొందరికనలే ఎందరికే. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది అని క్రిస్మస్ తాతని తీసుకొచ్చాడు. అంటే క్రీస్తు ఉదయించాడు అందరి కొరకు, లోకాన్న మరి హృదయంలో ఎంతమందికి పుట్టాడు అది మాత్రం ఎవరో చెప్పరు. అంటే లోకంలో ఆడంబరంగా అన్నీ చేయొచ్చు, అదేంటి గడుదు ఎవరైనా చేయొచ్చు. బయట దేవుళ్ళ గురించి చేస్తారు కదా, ఆలో చేస్తారు, మనం చేస్తాం, తేడా ఏముంది, గొప్పగా ఏమైనా ఉందండి అది. ఆ గంట 2 గంటలు ఆనందపడిపోతారా, తర్వాత ఇంకా అవసరం లేదా ప్రభు? కాబట్టి ఇవి ఆచారక్రమమైన జీవితాలే చేస్తారు, కానీ వాక్యం మాత్రం ఎవరికో అసలు లేదులే. ఇంకా అలాగైపోయింది. దురద చెవులు వచ్చేసినాయి కదా, గోక్కుని వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయనే చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. రెస్ట్ అండ్ పీస్ అంటే ఇది, సమాధానం కలిగే జీవితం అంటే ఇది. కానీ మనం ఆ పరిస్థితులు గుండా వెళ్ళకపోతే
పరిస్థితి ఏమి, మనం అలాగే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా రేవులో తాడి చెట్టు పెరుగుతుంది, నువ్వు పెరుగుతున్నారు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ప్రయోజనం ఏముంది దానికి? నీకెన్ని సంవత్సరాలు, దానికి అన్ని సంవత్సరాలు అని చెప్పాలి మనం. కొంతమంది అంటారు కదా, ఎద్దులాగా ఉన్నావు అంటారు, ఎద్దులాగా పెరుగు అంటారు, కానీ ఏమీ తెలియదు. అలా చెప్తాం, కానీ ఇక్కడ మాత్రం ఇది ఉన్నదో. బయట ఏదన్నా చెప్తాం, ఇతరుల గురించి మాట్లాడతాం, కానీ మనకు మాత్రం ఏమీ తెలుసుకోలేం. వాక్యం అసలు నిజంగా వేరేగా ఉంది, అద్భుతంగా ఉంది. మళ్ళీ రండి సొలొమోను పరమగీతాలకు దగ్గరికి రండి. నిజంగా రెస్ట్ ఇన్ పీస్ అని ఇప్పుడు పెట్టుకోవాలి మనం, అప్పుడు కాదు, చచ్చిపోయిన తర్వాత ఎడతాం కాదు కదా. 2వ అధ్యాయం మళ్ళీ ఏముంది? నీ ప్రేమ ఎలా ఉందంట? ద్రాక్షారసం కన్నా మధురం. ఇప్పుడు ఆయన ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం అంటే ఏంటి? ద్రాక్షారసం ఎన్ని సంవత్సరాలు మరుగు పెడితే వైన్ అవుద్దో తెలుసా? వైన్ తాగితే టేస్ట్ కాదు, మధురంగా ఫీల్ అయిపోతారు. ద్రాక్షారసం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఊరబెడతారు. ఊరబెట్టిన తర్వాత ఎవరో ఫ్రెండ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఊరబెట్టి అప్పుడు వైన్ తయారు చేస్తారు. అంటే అది ఎంత టేస్ట్గా ఉంటుందో. అంటే దానికంటే యేసుప్రభు ప్రేమ మధురం అంట. ఇప్పుడు ద్రాక్షారసం కోసం నాలుక అందరికి తెగలాగేస్తుంది. ఇదేంటి? ఇది డూప్లికేట్, ఇది ద్రాక్షారసం కదా, ఆల్కహాల్. కానీ అక్కడ ఫ్రెంచ్ దేశాల్లో, ఇతర దేశాల్లో దాన్ని ద్రాక్షారసంతో తయారు చేస్తారు. ఇక్కడ అది ఉండదు, ఆల్కహాల్ బ్రాండ్. ఇది 3 రోజులకి వచ్చేది. అది అక్కడ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఊరబెట్టి డబ్బాల్లో పక్కన పెట్టి దాన్ని అలా వదిలేస్తారు. కానీ అంతకంటే టేస్ట్ ఇప్పుడు 2000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా సంఘంలో ఈ టేస్ట్ దొరుకుతుంది. కానీ దీనికి ఎవరో ఎంటపడతలే. కానీ బయట దొరికే 3 రోజులు దానికి మాత్రం తెగ ఎంటపడతారు. చాలా అసలు ఆతృత పడిపోతారు. ఆయన ప్రేమ ద్రాక్షారసం కన్నా మాధురమైంది. అంటే ఎంత టేస్ట్ కలిగదో అర్థంగా టేస్ట్ని అనిపించాలా, అనిపిస్తే ఆ అనుభూతులు తెలిస్తాయి మనకి. మరి అది అనిపించకపోతే ఏం తెలిస్తే మనకి? అనిపించిన వాళ్ళే అనిపిస్తారు దాన్ని. ఈరోజు దాన్ని నెతుక్కోవాల్సి వస్తుంది, ఆ టేస్ట్ని ఎవరి దగ్గర కనపడతలే. 2000 సంవత్సరాలుగా యేసుప్రభు మాధుర్యాన్ని సంఘంలో పెట్టాడు. ఇదిగో రక్తం, క్రీస్తు మనల్ని ప్రేమించి ఆ రక్తం వలన కొత్త నిబంధనగా వాసనగా తయారు చేశాడు. సరే సెరఫ్ చెప్తాను ఇది. తర్వాత ఏముంది? నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. ఆగండి, ఏంటంటే నీవు పూసుకునే పరిమళ తైలము సువాసన గలదే. ఇప్పుడు ఆయన పూసుకునే పరిమళ తైలం ఏంటి చూడండి. నిర్గమాకాండం 30వ అధ్యాయము. వైన్ టేస్ట్ చూసారా? ఈ వైన్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఆదివారం మా దగ్గర దొరుకుతుంది. ఈ టేస్ట్ కోసం వస్తే జీవితాలు మారిపోతాయి, అదైతే జీవితాలు బయటపడిపోతాయి. 30వ అధ్యాయము తీసారా? నిర్గమాకాండం 30వ అధ్యాయము 34వ వచనం. పేజీ నెంబర్ చెప్పనా? అవసరం లేదా? 71 పాత నిబంధన. మరియు యెహోవా మోషేతో ఎట్లనను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా చదవమ్మా, జంటమాసి గోపి చందనమును సమాన భాగముగా చేసుకుని వాటితో ధూపద్రవ్యము చేయుము. అది సుగంధ ద్రవ్యం ఎలా అంతే. ప్రత్యక్షపు గుడారంలోని సాక్షాత్తు మందసము ఎదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ధూప ద్రవ్యమును దాన్ని మేళను చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలెను. అది సువాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును కదా. ఇప్పుడు ఆయన పరిమళ ద్రవ్యం ఎంత సువాసన కలదంటే ఇక్కడ చదివారు కదా మీరు అందరూ. నువ్వు చదివానా? ఎలా ఉంది? ఏమని ఉందంట? చదివారా? చదవలేదా? అంటే లేఖనాలు చూడాలా, ఏదో వచ్చి మనకు వెళ్ళిపోవడం కాదు కదా. దీన్ని బట్టి మీకు అర్థమైందా? చెప్తున్నాను చూడండి. ఇదేంటంట, ఇది
ఏంటంట, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా జంటమాసి, గోపే, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమాన భాగంగా చేసుకోవాలి. ఇది సమానంగా ఉండాలా. తర్వాత ఉంటే ఏమైంది, వాటితో ధూపద్రవ్యము చేయవలను, అది సుగంధ ద్రవ్యం ఏలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు సుగంధ ధూప భారము సంభారమును దానితో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోనే కదా. అప్పుడు ఇంత జరిగితే, ఇంత సువాసనగా ఉంటే ఎవరు కలుస్తారంట, దేవుడు కలుస్తాడంట అప్పట్లో. ప్రత్యక్షం అంటే ఏంటి, ఆయన కనపడే దగ్గరికి వీళ్ళు వెళ్ళాడు, ఎవరో మోసి వెళ్ళాలి, మోసి వెళ్తే ఆయన కనపడి ఏం చెప్తాడు, ఏం చేయాలో మాట్లాడతాడు. నీ గుడారంలోని స్వాస్యపు మందసము ఎదుట దానిని ఉంచవలను, అది నీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. మాత్రమే కాదు, నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేలను చొప్పున మీ నిమిత్తము చేసుకోకూడదు. ఏది నేను కలుసుకునేది ఆ వాసన మీరు చేసుకోకూడదు, ఆ సుగంధ ద్రవ్యము, ఆ సాంబ్రాణి, ఆ పొడి మీరు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే ఏంటంట, యెహోవాకు ఇది యెహోవాకు అతి పరిశుద్ధముగా ఎంచబడవలను ఉంచు, దాన్ని వాసన చూచుటకు దాని వంటిది చేసుకునేవాడు కదా. అప్పుడు దాన్ని చేసుకోకూడదు, సువాసనగా ఉండాలి, ప్లస్ ఏది చేసుకోకూడదు. అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, మోసేతోనే మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు రండి చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5 తీసారా, మొదటి వచనం, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనవలెను. అలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుని. చాలు ఆపండి. అప్పుడేమో చేసుకునకూడదు అంటున్నాడు, ఇప్పుడేంటి, అప్పుడేమో సువాసన ఎవరికి సువాసన మాత్రం ఒక్కటే, ఆ గ్రంథాలు చేస్తే వచ్చేది సమభాగం. దాని ద్వారా ఎవరు మాట్లాడేవాడు, దేవుడు మాట్లాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఏం చేశాడంట, మనల్ని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడు, పరిమళ వాసనగాను ఉండుటకు దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను కదా. ఆగండి, మరి ఇప్పుడు ఎలా ఉండాలంట మనం, ప్రియమైన, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలికగా ఉండాలి. మరి ఏది దేవుని పోలిక, అప్పుడేమో మీరు చేసుకోకూడదు, దీన్ని అనుభవించకూడదు, కేవలం నాకే కావాలి. కానీ ఇప్పుడు మనం ప్రియమైన వాసనగా, సువాసనగా మన జీవితాలు ఎలాగా, అది ఎలా ఉంటాం మరి అంటే దేనివల్ల, యేసు ప్రభు వల్ల, లేకపోతే లోకాచారాల వల్ల, లోక పద్ధతుల వల్ల, మరి క్రీస్తు వల్ల. మరి ఏది మనం ఉండాలిగా, సువాసనగా ఉంటున్నామా, ఎవరి దగ్గరికైనా వెళ్తుంటే సువాసన వస్తుందా మన వల్ల, ఇతరులకి ఎవరికైనా వస్తుందా, ఎవరినైనా సంపాదించుకుంటున్నామా, ఏది మిమ్మల్ని పెంచుకుంటే కంటే మేకలను పెంచుకుంటే మేలు, 2 వస్తాయి సంవత్సరానికి 2 సార్లు అంతే అని చెప్తే బాగుంటుంది అంటారా. మరి మనం సువాసనగా ఉండాలిగా. ఇప్పుడు 2 మేకలు పెట్టి తెచ్చుకున్నానుకో, అదేం కావాలనుకుంటాం మనం, తెచ్చుకునేది ఎందుకు, పిల్లలు పెడుతుందనే కదా, పిల్లలు పెడితే వృద్ధి కలుగుతుంది, వృద్ధిలోకి వస్తుంది కదా. మరి ఇప్పుడు మనల్ని తెచ్చుకునేది ఎందుకు, క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట, పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. మరి మనం ఎలా ఉండాలా, పరిమళ వాసనగా ఉండాలిగా. మరి ఉండకుండా మరి ఏంటి, ఇవేవి ఎవరికి వద్దా, ఏం కావాలి మనకి, వాక్యంలో పద్ధతులు ఏమి, వాక్యంలో లేఖనాలు మనకు వద్దా, మనం అలా జీవించమా అంటే, మనం ఎవరిని సంపాదించుకొద్దా, మనం అలాగే ఉండాలా. కాబట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎంత అద్భుతమైన, తమ్ముడు ఎంత అయింది, ఇదే సమయం అయిపోయినట్టుంది టైం, ఎక్కడెక్కడ వీడియో టైము. పర్లేదులే. అప్పుడేమో వేరు, దాన్ని చేయకూడదు, చేసుకుంటే కొట్టివేయబడతాడు. ఇప్పుడు మనం వాసనగా ఉండాలి, దీన్ని ఎవరు చేశారు, యేసు ప్రభు ద్వారా. అప్పుడేమో దూరంగా ఉండాలి, ఇప్పుడేమో పరిమళ వాసనగా మన కొరకు దేవుడు అర్పించుకున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి, సమీపంగా ఉండాలి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు పద్ధతులు.
కదా. మళ్ళీ రండి, అదే పరమగీతాలు. ఇన్ని రకాలుగా మనల్ని అన్ని రకాలుగా సోలమితి అని మనల్ని ప్రేమించి ఈ రకంగా చేస్తుంటే మనమేమో దేన్నో చూసి మనం అనిపించాల్సిన జీవితం అనిపించకుండా అలా సంవత్సరాలు గడుపుకుని మనశ్శాంతి లేకుండా, మనశ్శాంతి లేని జీవితం జీవించకుండా, వైన్ యేసుప్రభు రక్తం తాగకుండా ఆనందకరమైన జీవితం జీవించకుండా ఇంకేం చేయాలి? ఆయన ప్రేమలో మన మాధుర్యమైన జీవితాన్ని అనిపించకుండా అలాగే వెళ్ళిపోతున్నాం లోకంలో ఉండి కదా. కన్యకులు నిన్ను ప్రేమిస్తారు. ఎందుకంట కన్యకులు ఆయన ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు? ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించి పరిమళ వాసనగా చేశారు. కన్యకులు ఎవరో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 ఏముంది? 11వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం ఉంది. ఏంటంటే ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ఎలా చేశాడంట? ఒక్కడే మళ్ళీ అది కూడా కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక్కడే పురుషుని 2 మధ్యలో ఉంది చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో మధ్యలో ఒక్కడే అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ చాలు. అదే చాలు. అంటే కన్యకలు ఎవరికి ప్రదానం చేయబడిన వారు? కన్యక అంటే ఏంటి? ఇప్పుడు కన్యక అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే ఎవరిని? అయ్యో ఏమీ తెలియట్లేదు. కన్యకలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరియమ్మ గురించి చెప్తున్నారు, మరియమ్మ తల్లి గురించి ఏమని చెప్తారు? కన్యక అంటే ఏంటి? ఎవరిని ఎరగనది. ఒక్కడే పురుషుడు అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఏంటి? ఒక్కడే పురుషుడు అంటే ఎవరో? యేసు ప్రభుని మాత్రమే చూడాలా. మరి ఇప్పుడు ఎవరిని చూస్తున్నారో జనాలు? దేనికి పడితే కొట్టుబడి ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఆ వాక్యానికి కొట్టుకుని వెళ్ళిపోయి ఏమీ లేకుండా ఎంటీ. అందుకే ఈ పరమగీతాలు ఎప్పుడు రాశాడు తెలుసా? పరమగీతాలు ఎప్పుడు రాశాడు ఏదైనా తెలుసా మీకు ఎవరికన్నా? పరమగీతాలు ఎప్పుడు రాశారు? అయ్యో ప్రసంగి ముందు, ప్రసంగి తర్వాత రాశాడు. అంటే అర్థం ఏంటి? ప్రసంగి ఏముంది? ప్రసంగి చూడండి, ప్రసంగి 11వ అధ్యాయము. వద్దులే చూపిస్తామంటే కానీ టైం లేదు. ప్రసంగి ఏంటి? ఎంటీ అంటే సున్నా, వ్యర్థం అంటే ఏంటి? లోకంలో సంపాదించుకున్నదంతా వ్యర్థం. ఏది? దేవుని లేకుండా. ఏంటి? మేము ఎన్ని చేసిన ప్రయోజనం ఉంది, ఎన్ని చేసిన సూర్యుని కింద అంతా వ్యర్థం అని ప్రసంగి చెప్తున్నాడు. తర్వాత ఇది రాశాడు పరమగీతాలో. అంటే ఏంటి? దేవునిలో వ్యర్థం లేదు, దేవునిలో ఆనందం ఉంది, దేవునిలో సహవాసం ఉంది, దేవునిలో వేరే అర్థాలు ఉన్నాయని ప్రసంగి తర్వాత ఇది పరమగీతాలు రాశాడు. ఏం తెలియట్లే ఎందుకు సంవత్సరాల తరబడి. అదే అంటున్నాను, వాక్యం నేర్చుకుంటే అప్పుడు అర్థమైద్ది కదా. ప్రసంగి తర్వాత రాయడానికి కారణం ఏంటి? అది ఎంటీ అంటే 0, సున్నా, వ్యర్థం. తర్వాతే పరమగీతాలు రాశాడు. అంటే ఇది సంఘం, క్రీస్తుకి సంఘానికి ఉన్న సాంగత్యం రాశాడు. అదనమాట. ఇప్పుడు ఒక్కడే పురుషుడు అంటే ఏంటి? ఒక్కడే కన్యక ఎవరిని వెతకాలి? పురుషుని వెతకాలి. పురుషుడు ఎవరో? యేసుప్రభుని ఎత్తుకోవాలా. మరి ఎవరిని ఎత్తుకుంటారు? పరిమళ వాసనగా ఉండడానికే. మరి ఎవరిని ఎత్తుకుంటారు? సేవకులనా? ఏది చెప్తే అది వింటారా? ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, వాక్యం చెప్పట్లేదు కదా. చెప్తే బాగానే ఉందను, నేర్చుకుందరు. కాబట్టి ఏంటి? ప్రతి దానికి డ్యాన్స్ చేస్తున్నాం మనం, గంతులు. నిర్గమాకాండంలో దారుణంగా రాశాడు దాని గురించే. ధనాన్ని మెచ్చుకునే వాళ్ళంట 32వ అధ్యాయంలో ఉంది. నిర్గమాకాండంలో ధనాన్ని వెంబడించే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారంట? తినటానికని, త్రాగడానికని, కూర్చుని ఆడటానికి లేచారంట. కాలితే మీరు చూడొచ్చు, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఉంది. తినటానికని తాగడానికి కూర్చున్నారంట జనులు. తినుడకు తాగడానికి కూర్చున్నారు, ఆడటానికి లేచారంట స్టెప్ వేయడానికి. ఇప్పుడు అదే ఉంది, మీరు చూసుకోవచ్చు. కాలితే 32వ అధ్యాయంలో ఉంది, ఫస్ట్ పారాగ్రాఫ్ 6వ వచనంలోనే ఎంతలో చూపించిన. అది కూడా మీకు నిర్గమాకాండం 32వ అధ్యాయము 6వ వచనం. అయ్యో 32వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, ఉండండి. కదా ఏమనుంది? అప్పుడు జనులు ఏం చేశారంట? ఇది అంట ఏంటి? ఈ 32వ అధ్యాయంలో ఏం కనపడింది అక్కడ? మోషే అన్నవాడు ఏమైపోయాడు తెలీదు, బంగారం చెవులుకున్న బంగారం, మెడకున్న బంగారం, తలకున్న బంగారం అని తెచ్చి దూడబొమ్మ చేసిన తర్వాత
ఏం చేశారు? దానికి డ్యాన్స్ చేశారు, దూడకే, దేవుడికి కాదు. దూడ దగ్గర ఏం చేశారు? తిన్నారా శుభ్రంగా బలి అర్పించి, దూడకే అర్పించి, ఓ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? పాపంలో నుంచి తీసుకొచ్చింది ఇదే, ఆ ఐగుప్తులో నుంచి, ఆ కొలుములో నుంచి తీసుకొచ్చింది ఇదే. కాబట్టి దీనికి ఏం చేయండి? బలి అర్పించండి. ఏం చేయండి? డ్యాన్స్ చేయండి. క్లియర్గా ఉంది కదా, చదివారు మీరు? జనులు ఏం చేశారు? అప్పుడు జనులు తినుటకును త్రాగుట కూర్చున్నారంట, ఆడతానికి లేచారంట. మరి అది ఇప్పుడు ఏం తింటున్నారో త్రాగుతున్నారో చక్కగా కూర్చుంటున్నారో, ఆటలు ఎక్కడ ఉన్నారంటే పరిగెడుతున్నారు. వాక్యం ఏమైనా ఉందంటే రావట్లే. ఇది మేము మాకెందుకు, మాకు అవసరం లేదు. ఇది నిజంగా లేఖనాల్లో అద్భుతంగా ఉంది, కానీ దాన్ని ఎవరు గ్రహించట్లేకపోతే ఎందుకు? చెవులు మరి అలా అయిపోయినాయి కదా. చాలు ఇంక మరలే రండి. జనులంట తినటానికనే త్రాగడానికి కూర్చున్నారంట, ఆడటానికి లేచారంట. మరి ఏం చేస్తాం? ఇప్పుడు మేము కూడా అదే చేయాల్సి వస్తుంది, తప్పదు కదా. బాధతో ఉన్నా సరే చేయాలి. మళ్ళీ పరమగీతాలు సరే. ఇంకా నన్ను ఆకర్షించుము. ఎలా ఆకర్షించాడు యేసు ప్రభు? ఎలా ఆకర్షించాడు? నేను పైకి ఎత్తకపోతే, ఇంక ఇవన్నీ చూపించాలంటే లేట్ అవుద్ది. నేను పైకి ఎత్తకపోతే ఏంటంట? నేను పైకి ఎత్తకపోతే నేను మిమ్మల్ని ఆకర్షించలేనని చెప్తున్నాడు యోహాను సువార్తలో. మాత్రమే కాదు, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరంగా ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఆయన పైకి ఎత్తబడ్డాడా లేదా? ఎత్తాడా లేదా? చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడ్డాడు. అంతే. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? హెచ్చించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమవ్వాలా? ఆకర్షితులం అవ్వాలా. అంటే ఎవరికే? సిలువ వేయబడిన యేసుక్రీస్తుకి. అంతేగాని వేరే వ్యక్తులకు కాదు. వ్యక్తులకు ఆకర్షితులు అయిపోతే ప్రయోజనం ఏముంది? వ్యక్తులు ఏది పడితే చెప్తారు, ఆ ముసుగులోనే జీవిస్తారు. సంఘం అంతా అలాగే జీవిస్తాయి. ఎలాగా? సంఘం ఎవరిని వెంబడించాలి? సొలొమోను ఎవరి వల్ల వచ్చింది? సొలొమోను వల్ల. సొలొమోను ఎవరిని రచిస్తున్నాడు? నా సంఘం ఎలా ఉండాలి, ఎందుకు సమాధానంగా ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ జీవితం ప్రయోజనకరమైన దినాల్లో లేదా మంచితో బ్రతకాల అని రచించాడు. మరి మనం ఏం చేయాలా? మనం ఎవరిని ఆకర్షించాలా? యేసు ప్రభుని మాత్రమే. మనం తినటానికనే త్రాగడానికి కూర్చుని ఆడటానికి లేచామనుకో, మన వల్ల అనేకులు పాడైపోతారు. కాబట్టి గ్రహించండి, యేసు ప్రభువులు మనకి ఎన్ని ఉన్నాయో మనకు అర్థం కావాలా. యేసు ప్రభువులు మనకు ఎంత అద్భుతమైన జీవితం ఉందో మనకు అర్థం కావాలి. అప్పుడు ఎప్పుడో చనిపోయిన తర్వాత బ్యానర్లు పెట్టుకుంటాం కాదు. అప్పుడో చనిపోయిన తర్వాత స్టేటస్లు పెట్టుకుని దాంట్లో రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం కాదు. మెసేజ్లు అందులో పెడతాం కాదు. మనం అనుభవించాలా రెస్ట్ ఇన్ పీస్. మనం లోకంలోనికి వేరుగా ఉన్నాం. ఎందుకు? ప్రభు చెప్తున్నాడు, లోకం అలా పెట్టుకుంటుంది, వెరీ గుడ్, పర్లేదు. కానీ మీరు, నా శాంతి వేరు, లోకానికి వేరుగా ఉంది. కాబట్టి మీరు అనుభవించాలా. ఇది సొలొమోను అంటే సమాధానం, శాంతి, ఇంకా సమృద్ధి. ఇవన్నీ విషయాల్లో మనం ఎదగాల, అంతేగాని వేరే కాదు. అలా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయంలో నింపును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.